నమస్కారం. సిక్కలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. స్పందనలో వచ్చిన అర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, సిఇఓ జిల్లా పరిషత్ వెంకట్రామన్ అర్జీలు స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అర్జీదారుల నుంచి సమస్యలను సాధారణంగా వింటూ వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 273 అర్జీలు వచ్చాయని తెలిపారు. అర్జీల స్వీకరణ అనంతరం వివిధ శాఖలలో అర్జీలపై ఆరా తీశారు. ఈ స్పందన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ బి మీనాక్షి, ఎస్సీ ఇరిగేషన్ డోల తిరుమలరావు, ఏపీసీ సర్వశిక్ష అభియాన్ జయప్రకాష్, పీడీ డ్వామా చిట్టిరాజు, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, డిఎస్ఓ వెంకటరమణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నగర కళింగ కామెడీ సంఘం ఆధ్వర్యాన సోమవారం సామాజిక వర్గ పేదలకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సంఘ సభ్యులు నేతృత్వాన చీరలు, పంచెలు, తువ్వాలను అందజేశారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. కుల సంఘం వలన లాభమే తప్పితే నష్టం లేదని ఆయన అభిప్రాయాన్ని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం, తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. కుల సంఘాలు సామాజిక వర్గానికి ధైర్యాన్ని కల్పిస్తాయని అన్నారు. నాలో సంతోషాన్ని చూడడానికి నా వెనుక మా కులానికి చెందినటువంటి కొందరు ఆలోచన చేస్తున్నారన్నటువంటి ధైర్యం ఉంటే అది వెనకట్టలేదు. అగ్రహం కావచ్చు, అన్నీ ఉన్నా ఎవరు ప్రకటించడం లేకపోతే, అన్నీ ఉన్నా నేనున్నాను నీకోసం వచ్చి మాట్లాడేవాడు లేకపోతే ఆ అన్నీ ఇంత ధైర్యం నువ్వు అన్నట్టు అది ఈనాడు చేసినటువంటి గొప్ప పని. ఇలాగే ప్రతి సంఘం కూడా ముందుకు రావాలని, సంఘంలో కాలక్రమేణా కొంతమంది ధనంతో అవుతుంటారు, కొంతకాలం కష్టాలు వస్తాయి, అన్ని కూడా ఇది ఉంటుంది. ఒకరికొకరు సహాయంగా ఉన్నామన్నటువంటి ఆ పిలుపు, ఆ సహాయం అవసరమైన తీరిన తిరగకపోయినా ఎంతో ధైర్యంగా జీవించడానికి ఉపయోగపడుతుందని సందర్భంగా అలాంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి కళింగ వైశ్యుల సంఘానికి ఆ నాయకత్వానికి అనంతరం ధర్మాన చేతుల మీదుగా పేదలకు చీరలను పంపిణీ చేశారు. అలాగే మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా చీరలను, తువ్వాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యాన జరుగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, సంక్రాంతిని పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం, తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మన సంఘంలో, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పేద కుటుంబాలన్నీ కూడా ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని మంచి ఆలోచనతో చీరలు, లుంగీలు, అలాగే టవల్, పంచాబీ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంఘం వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ముందుగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి నన్ను కూడా ఆహ్వానించడానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 10 మందికి మంచి చేసే కార్యక్రమంలో అందరూ కూడా కలిసికట్టుగా చేయడం అనేది సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ రాజకీయాలకు ఎక్కడ తోవలేకుండా అందరి సమక్షంలో అందరి తాలూకా సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరగాలని ఒక మంచి ఉద్దేశంతో చేశారు. ఆ ఉద్దేశం తాలూకా సంకల్ప పదమే నా ముందు కనిపిస్తున్నటువంటి కుటుంబాలను కూడా తెలియజేస్తున్నాను. అంత చక్కగా బహుశా మన పట్టణంలోనే కాదు, జిల్లాలో కూడా ఏ సంఘంలో కూడా జరిగినటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమం ఈ రోజు మనం జరుపుకుంటున్నామనేది ఎంతో గర్వంగానే తెలియజేస్తున్నాం.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జయంతి మాట్లాడారు. సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు, అందులో భాగంగానే ఈ కార్యక్రమం నగర అధ్యక్షుడు నేతృత్వంలో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. నగర అధ్యక్షుడు ఓన నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు, సంఘం సభ్యులు జామి భీమశంకర్రావు, అందవరపు రామ, అందవరపు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆయుష్ హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం అరసవెల్లి ఆదిత్యుని సన్నిధిలో సోమవారం ఘనంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల పాటు సూర్య నమస్కారాలతో కూడిన యోగాసనాలను వందలాది మంది యోగా అభ్యాసకులు, యోగా గురువులు ప్రదర్శించారు. అరసవెల్లి ఇంద్ర పుష్కరిణి వద్ద గల వైజయంతి ప్రాంగణంలో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుర్వేద, హోమియో, యునాని, యోగా, నేచురోపతి వైద్య శిబిరం అరసవెల్లి వద్ద సోమవారం నిర్వహించారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో 476 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయుష్ ఆర్డిటి డాక్టర్ వై శేఖర్, హార్ట్ఫుల్నెస్ జోనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె లక్ష్మణరావు, ఆయుష్ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పి జగదీష్, మెగా ఇన్స్ట్రక్టర్ ఎం వాసుదేవరావు, వైద్యాధికారులు డాక్టర్ సీతామహాలక్ష్మి, డాక్టర్ ఉత్తమ్ రాజు, డాక్టర్ మహతి, డాక్టర్ ప్రసన్నలక్ష్మి, డాక్టర్ పూజారి పురుషోత్తం, హార్ట్ఫుల్నెస్ జిల్లా ప్రతినిధి ఎం సోమశేఖర్, యోగా గురువు రామారావు, యోగా పతంజలి ప్రతినిధి చిన్నబాబు, టి స్వాతి, ఎంవి నాగేశ్వరరావు, డాక్టర్ మంత్రి వెంకటస్వామి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 20 స్థానాల్లో ఈ సూర్య నమస్కారాల ప్రోగ్రాంని కండక్ట్ చేయాలని ఆదేశాలు వచ్చినాయి. అలా మన రాష్ట్రానికి సూర్య దేవాలయం అరసవెల్లి శ్రీకాకుళం జిల్లాని ఎంపిక చేయడం జరిగింది. అందులో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు, రాష్ట్ర ఆయుష్ శాఖ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు మొరార్జీ దేశాయ్ నేషనలిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ న్యూఢిల్లీ వారు ప్రతి రాష్ట్రానికి ఏ సెంటర్లో అయితే ఈ ప్రోగ్రాం జరుగుతుంటాయో ఆ ప్రోగ్రాంకి ఒక యోగా రిప్యూటెడ్ యోగా ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. దానికి హైదరాబాద్ చెందినటువంటి హార్ట్ఫుల్ యోగా ఇన్స్టిట్యూట్ వాళ్ళని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి వాళ్ళకి మార్గాలు నిర్దేశకాలు ఇచ్చారు. అలానే రాష్ట్ర ఆయుష్ శాఖ కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా, హార్ట్ఫుల్ యోగా ఇన్స్టిట్యూట్ ప్రకారంగా మరియు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గైడ్లైన్స్ ప్రకారంగా ఈరోజు ఈ యొక్క సూర్య దేవాలయము అరసవెల్లి శ్రీకాకుళం జిల్లాలో సూర్య నమస్కార ప్రోగ్రాము కండక్ట్ జరుగుతుంది. ఒకరి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, కోట్లాది మంది ప్రజలు నష్టపోయిన సందర్భం దేశంలో మరెక్కడా లేదని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కోన రవికుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని కూల్చేశారని అన్నారు. వ్యవసాయ శాఖను మూసివేశారని, హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడని వాపోయారు. పచ్చని రాష్ట్రంలో నేడు రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నుల బాధ్యులతో రాష్ట్ర ప్రజల రక్తం పీల్చుతున్నారని విమర్శించారు. అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని, పండుగ కానుకలు లేవని పేర్కొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్మికుల ఆకలి మంటలు చల్లార్చాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం రాఘవ, కె అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని, ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను జటిలం చేస్తుందన్నారు. వెంటనే చర్చలకు కార్మికులను పిలిచి డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు అర్జీ పెద్దమణి, కె వేణుగోపాల్, జె గురుమూర్తి, కె రామచంద్ర, ఏ రమణ, ఎన్ పార్థసారథి, ఆర్ గణేష్, పోలవతి, లక్ష్మి, తారక, రసూల్, కిరణ్, నారాయణరావు, కోటి తదితరులు పాల్గొన్నారు. పైడిగాం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేపట్టాలని సోంపేట పైడిగాం రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్ లో రైతులు అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ 1963 నుండి 65లో నిర్మించిన పైడిగాం ప్రాజెక్ట్ చిన్న చిన్న మరమ్మతులతో కొనసాగుతుండగా 2018 సంవత్సరంలో వచ్చి తిత్లీ తుఫాన్లో ముఖ్యమైన నిర్మాణం కొట్టుకుపోయిందని తెలిపారు. రైతుల పోరాటంతో అప్పటి కలెక్టర్ నివాస్ తాత్కాలిక నిర్మాణాన్ని చేపట్టారని గుర్తు చేశారు. ఎప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి బాగు చేయకుంటే రైతాంగం తీవ్ర నష్టానికి గురవుతారని తెలిపారు. రైతులకు జాతీయ బీసీ సంఘం నాయకులు చంద్రపతిరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బేన ఢిల్లీరావు, మల్లేశ్వరరావు, సోమేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు యూనియన్ నాయకులు అరుగుల గణేష్ డిమాండ్ చేశారు. పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగనన్న ఇచ్చిన హామీల అమలుకై 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్త పిలుపుల మేరకు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం మొక్కుబడి చర్చలతో కాలయాపన చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు డి యుగంధర్, ధనాల చిట్టి, అరుగుల రాము, సిహెచ్ మురుగన్, పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న సత్యసాయి భజనా మండలి సభ్యులు ఈరోజు గ్రీవెన్స్ కు వచ్చే అర్జీదారులకు అన్నప్రసాద ప్యాకెట్లను కన్వీనర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర భారాల నుండి గ్రీవెన్స్ కు వచ్చే అర్జీదారులకు తమ భజన మండలి ద్వారా దాతల సహకారంతో ప్రతి వారం కూడా అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నామని, ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సత్యసాయి చూపిన ప్రేమ సేవా మార్గంలో తామంతా పయనించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి దివంగత గొర్రెల శ్రీరాములు నాయుడు 16వ వర్ధంతి కార్యక్రమం సోమవారం నగరంలో జరిగింది. నగరంలోని స్థానిక 7 రోడ్ల కోడెలలో గల శ్రీరాములు నాయుడు విగ్రహానికి శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్ మోహన్ రావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. జిల్లా రాజకీయాల్లో పార్టీల రహితంగా అందరిలో ఒక స్ఫూర్తి నింపిన ఘనత శ్రీరాములు నాయుడుకు దక్కుతుందని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలను చేసి ఎందరో నేతలను తయారు చేశారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ డోల జగన్మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ పైడిశెట్టి జయంతి, రణస్థలం మాజీ జడ్పీటీసీ సభ్యులు జి లక్ష్మణరావు, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు లంక గాంధీ, శాసపు జోగినాయుడు, డోల బాలకృష్ణ, కెల్ల చిన్ని, వాళ్ల శ్రీరాములు నాయుడు, అంకడాల తవిటన్న, గొర్రెల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పొడుగు నారాయణమ్మ కాలనీలో 6.75 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డును మంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. చిన్న బొందిలీపురం హరిజన వీధిలో 5.90 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు డ్రైన్లను ప్రారంభించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు స్థానికులతో మమేకం అయ్యారు. వారి సమస్యలు విన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 19 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును కూడా ఈరోజు ప్రారంభించారు. 23 లక్షల రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధికి సంక్షేమానికి ఇవాళ వైకాపా ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సాధు వైకుంఠరావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి, టెంకాల బాలకృష్ణ, రామరాజు, ఎండ రమేష్, చల్లా శ్రీనివాసరావు, శేషగిరి, లుకలాపు గోవిందరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిక్కోలు డ్వాక్రా బజార్ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ గ్రౌండ్లో జనవరి 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్ను సోమవారం కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారం రోజుల ప్రదర్శనలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని స్వయం సహాయక సంఘాల సభ్యులను ఆయన అడగగా ఏ విధమైన ఇబ్బందులు లేవని స్వయం సహాయక సంఘాల సభ్యులు తెలిపారు. స్టాల్స్ అన్నింటినీ పరిశీలించి ఎక్కడి నుండి వచ్చారు, వ్యాపారం ఎలా ఉందని కలెక్టర్ అడగగా వ్యాపారం బాగుందని, మరిన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సభ్యులు కలెక్టర్ను కోరారు. ఇతర ప్రాంతాలలో కూడా జిల్లా స్టాల్స్ ఏర్పాటు చేసి మన ఉత్పత్తులు అడిగే విధంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట డిఆర్డీఏపీడీ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. స్పందన ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని, పునరావృతం అవ్వకూడదని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు విఎన్ మణికంఠ, జె తిప్పేస్వామి ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో 29 ఫిర్యాదులు స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకార విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుంది అని అర్జీదారులకు భరోసా కల్పించారు.
మత్స్యకారుల సమస్యలను పార్టీ పెద్దలు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్దామని సభ్యులంతా నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురాల చంద్రమోహన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన సమావేశంలో సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నామని, అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా క్షేత్రస్థాయిలో శ్రమించి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అలాగే మత్స్యకారులకు ఎమ్మెల్సీని చేస్తామని చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన డిమాండ్లను నెరవేర్చాలని జిల్లా నాయకులకు తెలియజేస్తామని చెప్పారు. జిల్లాలో అత్యధిక మత్స్యకార జనాభా కలిగిన మండలాల్లో ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను మత్స్యకారులకు కేటాయించాలని, కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేయాలనే అంశాలను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి అశోక్, టీడీపీ జిల్లా మత్స్యకార సాధికారణ కన్వీనర్ మైలపల్లి నరసింగరావు, జిల్లా టీడీపీ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలపల్లి త్రినాథరావు, ఎస్టీ సమితి కన్వీనర్ చీకటి శ్రీరాములు తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అవ్వ తాతలకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనసున్న ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించాలని మాజీ డిప్యూటీ సీఎం నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. సోమవారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇకపై నుండి 3,000 రూపాయలు పెంపు ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆదరించాలని, మళ్లీ గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులకు పెంచిన 3,000 రూపాయల పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తుంటారని, వారి కల్లబొల్లి మాటలు ప్రజలెవరూ నమ్మవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరీమి రాజేశ్వరరావు, ఎంపీపీ అరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నాన దారినాయుడు, వైస్ ఎంపీపీ పాగోటి రాజారావు, చింతల వెంకటరమణ, నరసన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బూరళి శంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం ధర్మపదం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ అనివెట్టి మండపంలో ఆముదాల వలస వాస్తవ్యులు చే శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గాత్రం హరియామిని కృష్ణ, వయలిన్ మవుడూరి సత్యనారాయణ శర్మ, మృదంగం సూర్యప్రసాదులు వారి సేవలను అందించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో వైకాపా సర్కార్ ఈ నెల నుంచి 3,000 రూపాయలను పెన్షన్గా అందిస్తుందని వైసీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం పాత్రిన వలస గ్రామ సచివాలయం పరిధిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యువనేత చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ప్రజల వద్దకే పాలన ఆచరించి చూపెట్టిన నేత సీఎం జగన్ అని తెలిపారు. సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చర్ల మండలంలోని స్థానిక బొంతలకోడూరు గ్రామంలో అయోధ్య అక్షతల అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇంటింటికి వెళ్లి అక్షతలను విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో శోభాయాత్రను నిర్వహించారు. చిన్నారులు కోలాటం, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. శోభాయాత్ర ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా సభ్యులు అక్షింతలను అందజేశారు. ఈ సందర్భంగా విహెచ్పి జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, రాష్ట్ర అర్చక పురోహిత్ ప్రముఖ్ సింహాద్రి పాల్గొనరావులు మాట్లాడుతూ ప్రతి ఇంటికి అయోధ్య నుండి తెప్పించిన అక్షింతలు, అయోధ్య చిత్రపటంతో కరపత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. దేవుని మందిరాల్లో ఉంచుకొని శుభకార్యాల్లో వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 22వ తేదీన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతున్నందున దేవాలయాల్లో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం, అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాట్లు, హారతి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత భక్తులు ఇంటి ముందు 5 దీపాలను వెలిగించాలని సూచించారు. నగరంలోని స్థానిక 12వ డివిజన్ గోనపాలెంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ ఇన్ఛార్జ్ శోభన్ ముఖ్య అతిథిగా పైడి ఉమామహేశ్వరరావుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి పెన్షన్లు 3,000 రూపాయలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. నవరత్నాలను కూడా 100% అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ యుగంధర్, డి అప్పారావు, నరసింహమూర్తి, కన్వీనర్లు బొగతలత, గృహ సారథులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సీజనల్లో దొరికే పండ్లను అస్సలు మిస్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో దొరికే రేగు పండ్లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగుపండ్లు బాగా ఉపయోగపడతాయి. మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం ఎంతైనా ఉంది. రేగుపండ్ల వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా కూడా రేగుపండ్లు శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగుపండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం. అంతేకాక ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండు తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కీళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది. రేగి పండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడి తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. మలబద్ధకం ఉన్నవారికి రేగిపండు చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగిపండు మంచి ఆహారం. ఇవి ఎన్ని తిన్నా బరువు పెరగరు, కొవ్వు ఉండదు. ఇందులో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మనిషికి శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలు 18 రకాలు ఒక్క రేగిపండులోనే లభిస్తాయి. వీటితో కడుపు మంట, అజీర్తి, గొంతు నొప్పి, ఆస్తమా, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాక గర్భిణీల్లో ఉండే వికారాలను, వాంతులు తగ్గిస్తుంది. మూత్రపిండాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకు పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినడం అందరికీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.